నిన్న పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మరొక దారుణం చోటు చేసుకుంది. మళ్ళీ అక్కడ కూడా మహిళే బలి. మగవాడు ఎప్పుడు సేఫ్ ప్లేస్లోనే ఉంటాడు. నచ్చకపోతే పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుని వాళ్ళని చంపేసి వాళ్ళ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చకూడదు. పెళ్లి చేసుకోవాలి ఎందుకు? పిల్లల్ని కనాలి ఎందుకు? ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవాలి ఎందుకు? అక్రమ సంబంధాలు పెట్టుకున్నప్పుడు మీరు నచ్చకపోతే వదిలేయండి. అంతేకాని వదిలించుకోవడానికి ఏకంగా ఒక ప్రాణాన్ని తీసేస్తారా? ఎంత ఫులిష్ నిజంగా. అసలు అబ్బాయిలు ఎందుకు ఇలాంటి దారుణాలకు ఒడిగొడుతున్నారో అర్థం కావట్లేదు. మహిళలు ఇప్పటికైనా మీరు మేలుకోండి. మనం 2025లో ఉన్నాము. ఈ శతాబ్దంలో ఉండి కూడా మనం ఎందుకు ఇలాంటి ఫేస్ చేయాలి? ఇలాంటివి జరిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండండి. వాళ్ళని వదిలేస్తే వదిలేయండి. అక్రమ సంబంధం పెట్టుకుంటే మీరు పోలీస్ కేసు పెట్టైనా మీరు ఏదో విధంగా నెగ్గండి. న్యాయం కోసం పోరాడండి. అంతేకాని ఆ మగవారి చేతిలో, భర్తల చేతుల్లో మీరు అనవసరంగా బలవ్వకండి. మీరు మీ పిల్లలు బలైపోతే మనమే నష్టపోయేది. వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు. అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఇంకొకరిని పెళ్లి చేసుకున్నారు, హ్యాపీగా ఉంటారు. మరి మనం ఎందుకు బలైపోవాలి? మహిళలు మేలుకోనండి, మీరు బలవ్వకండి.